హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లైవ్ లో వాదార్పులు ఏడుపు యాత్రలు ఏడుపులు వాదార్పు యాత్రలు చాలా జరిగాయి. అవన్నీ మాట్లాడుకుందాము. యష్మి వర్సెస్ పృథ్వీ, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అది కూడా మాట్లాడుకుందాము. సో మీకు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనిపించారు లైవ్ చూసిన వాళ్ళు? అలాగే ప్రోమోలో ఏదైతే మనకి పప్పీ టాస్క్ చూపించారో ఆ టాస్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే అప్డేట్ వస్తుంది. అలాగే ఒక లైక్ కూడా చేస్తే మన ఛానల్కి రీచ్ వస్తుంది అనమాట. అది కూడా మర్చిపోకండి. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం, లేదంటే పాయింట్స్ మిస్ అవుతాం అందుకు. సో పృథ్వీ వర్సెస్ యష్మి, వీళ్ళ గొడవ ఎందుకంటే ఇప్పుడు ఈ శక్తి క్లాన్ లో ఒకళ్ళని చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా సెలెక్ట్ చేసుకోవడానికి పాపం ఆదిత్య గారిని ఎలాగో కౌంట్ చేసుకోరు. రెండు, యష్మి తనకు కూడా కావాలని గొడవ పడుతుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే పృథ్వీకి అన్ని రకాలుగా ఇవ్వాల్సిన బాధ్యత నిఖిల్ మీద ఉంది. ఎందుకంటే నిఖిల్ ని నమ్ముకుని ఆల్మోస్ట్ 3 వీక్స్ పృథ్వీ నిఖిల్ తో ఉన్నాడు. అంటే ఆల్రెడీ చాలా బెనిఫిట్స్, చాలా వాళ్ళ కోసం రెడ్ ఎగ్ ఏమో సోనియాకి ఇచ్చాడు, సేవింగ్ ఏమో నైనికాకి చేశాడు. నెక్స్ట్ నాకు వస్తుంది టీం నుంచి ఏదైనా బెనిఫిట్ ఉంటే అని పృథ్వీ ఎదురు చూస్తున్నాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే శక్తి క్లాన్ కి 100% ఎఫర్ట్స్ తో ఏమైనా ఇచ్చాడు అంటే ఫస్ట్ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా పృథ్వీదే. సో ఆటోమేటిక్ గా చీఫ్ కంటెండర్ పృథ్వీకి ఇవ్వడం అన్న డెసిషన్ చాలా కరెక్ట్. కాకపోతే ఆ డెసిషన్ కి ముందు యష్మి ఏమంటదంటే నాకు కావాలి అంటది. ఎందుకు అంటే పృథ్వీ కంట రేషన్ మేనేజ్మెంట్ తెలియదంట, టైం మేనేజ్మెంట్ తెలియదంట, సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఫుడ్ తీసుకురాలేడంట. సో ఇలా మొత్తం పృథ్వీలో అగ్రెషన్ ఉంది, అది ఏది అని చెప్పేసి మొత్తం పృథ్వీలో నెగిటివ్స్ అన్ని చెప్పడం మొదలు పెట్టింది. పృథ్వీ మాత్రం అసలు వీళ్ళిద్దరికి ఏమైందో తెలియదు కానీ నిఖిల్కి పృథ్వీకి వీళ్ళిద్దరిలో సోనియా వెళ్ళిపోయాక ఓన్లీ పాజిటివ్సే కనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఆదిత్య గారు కూడా ఒక చోట కూర్చుని వీళ్ళని ఓ రేంజ్ లో పొగుడుతున్నారు. అది కూడా మాట్లాడుకుందాం. మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా, ఎందుకంటే ఇందులో రాసుకోలేదు అనుకోండి మర్చిపోతా, బట్ కవర్ చేద్దాం. అది కూడా చాలా పొగుడుతున్నారు వీళ్ళ టీంని. సో సోనియా వెళ్ళిపోయినప్పటికీ ఒక నెగిటివ్ టీం, అంటే ఆ టీంలో ఉంటే అబ్బా గాలి కూడా పీల్చుకోలేము, ఊపిరాడదు, ఇది కదా హౌస్ మేట్స్ ఫీలింగ్. అందుకే కదా అందరూ సీత క్లాన్లోకి వెళ్ళిపోయారు. సీత మీద నమ్మకంతో కాదు, సోనియా యువతల టీంలో ఉంది కాబట్టి ఆ టీంలోకి వెళ్ళలేక అవతల టీంలోకి కదా వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక మళ్ళీ ఇదే జరిగితే నిఖిల్ని ఒక పక్కన కూర్చోబెట్టి వేరే చోట వేరే వాళ్ళని కూర్చోబెడితే ఖచ్చితంగా మొత్తం హౌస్ మేట్స్ అందరూ నిఖిల్ క్లాన్లోకి వస్తారనమాట. సిచ్యువేషన్ అలా మారింది. జస్ట్ ఒక నెగిటివ్ పర్సన్ బయటికి వెళ్ళిపోయేటప్పటికి. సో పృథ్వీ గురించి నెగిటివ్స్ చెప్పడం మొదలు పెట్టింది యష్మి. ఇలాగా అలాగా పృథ్వీ ఓ రేంజ్ లో రివర్స్ అయ్యి ఎప్పుడు తను మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండదు కదా మనకి. నామినేషన్స్ లో కూడా ఏదో మాట్లాడుకుంటాడని అనుకుంటాం, అలా కాదు. రివర్స్ లో మొత్తం యష్మి ఏవైతే యష్మిలో నెగిటివ్స్ ఉన్నాయో మొత్తం తీసుకొచ్చాడు. నువ్వు యష్మి చీఫ్ గా ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే నువ్వు ప్లేయర్ గా ఫెయిల్ అయ్యావు అన్నది నిఖిల్. ఎవరిని? పృథ్వీని. నువ్వు చీఫ్ గానే ఫెయిల్ అయ్యావు, నేను ప్లేయర్ గా ఫెయిల్ అవ్వడానికి వచ్చిందా? నీకు నువ్వే రెడ్ ఇచ్చుకున్నావు, నిన్ను చీఫ్ గా ఫెయిల్ చేసి నాగార్జున గారు తీసేశారు. ఇంకా ఏమున్నాయి చెప్పు అంటే నువ్వు స్పెల్లింగ్ టాస్క్ లో ఫెయిల్ అయ్యావు. మళ్ళీ మణికంఠ ఇష్యూ తీసుకొచ్చినప్పటికి అబ్బో మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూ తెస్తున్నాడని దెబ్బకి నిఖిల్ రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటే అది సెన్సిటివ్ ఇష్యూ కదా, కట్ చేసేద్దామని లోపలికి తీసుకెళ్దామని ట్రై చేశాడు నిఖిల్. సో ఉన్న విషయాలు మాట్లాడదాం, ఏముంది పృథ్వీ మాట్లాడదాం అని చెప్పేసి మొత్తం యష్మిలో ఉన్న నెగిటివిటీస్. ఆ రోజు ఫుడ్ దొంగతనాలు స్టార్ట్ చేసింది నువ్వు, మొత్తం హౌస్ హార్మోని పోగొట్టేసావు. ఇప్పుడు నిఖిల్ సీత వీళ్ళిద్దరూ చీఫ్లుగా ఉన్నప్పుడు హౌస్ లో హార్మోని ఎంత బాగుందంటే హాయిగా ఉంది. అదే కనుక నువ్వు చీఫ్ అయ్యావనుకో హార్మోని మొత్తం పోతుంది అని చెప్పి ఓ రేంజ్ లో రివర్స్ అయ్యేటప్పుడు ఈడేంటి మొత్తం నా నెగిటివ్స్ అన్ని బయట పెడుతున్నాడని దెబ్బకి ఏడుపు మొదలు పెట్టింది. యష్మిలో గమనించారో లేదో, ఆ ఎగ్ టాస్క్ ముందు కూడా వీకెండ్ నాగార్జున గారు వీడియోస్ ప్లే చేసి 200 గ్రామ్స్ గురించి ప్లే చేస్తూ ముందు ఒక రకంగా మాట్లాడింది, వీడియో వేయగానే ఏడుపు స్టార్ట్ చేసింది. ఆ ఏడుపు క్లియర్ గా ఫేక్ ఏడుపు అని అనిపించింది. ఈ రోజు కూడా తన గురించి నెగిటివ్స్ మాట్లాడేటప్పటికి ఆ నెగిటివ్స్ కవర్ చేయడానికి ఫేక్ ఏడుపు ఏడ్చినట్టు నాకు అనిపించింది. మేబీ ఎపిసోడ్ లో కూడా చూపిస్తాడు, అప్పుడు మీకేమనిపించింది అన్న చెప్తారు కానీ. సో నాకైతే ఆ ఏడుపు ఫేక్ ఏడుపు అనిపించింది. ఒక సింపతి ట్రై చేయడానికి, అలాగే ఆ నెగిటివిటీస్ ని కవర్ చేయడానికి ట్రై చేసింది అనిపించింది. ఇప్పుడు ఆ తర్వాత ప్రేరణతో మాట్లాడుతూ ఇలాగ నా నెగిటివ్స్ అన్ని చెప్తున్నాడు, మణికంఠ ఇష్యూ చెప్తున్నాడు, సో నాకు చాలా సెన్సిటివ్ ఇష్యూ కూడా తీసుకొచ్చేసాడు, నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటుంది. మరి నేనేమంటా అంటే నీకు జస్ట్ నువ్వు ఆల్రెడీ పృథ్వీలో నెగిటివ్స్ చెప్తుంటే
పృథ్వీ నీలో నెగిటివ్స్ చెప్పాడు. దాన్నే నువ్వు తట్టుకోలేక ఏడ్ చేసావే. మరి మనీని రోజు ఓ రేంజ్ లో సాధిస్తున్నావు, రోజు ఓన్లీ మనీ నెగిటివ్ గురించే మాట్లాడుతున్నావు. ఆ పిల్లోడికి ఎంత మెంటల్ టార్చర్ మరి, అది నీకు కనపడలేదా? ఆ ఓ రేంజ్ లో మనీని టార్చర్ పెడుతున్నావు, అది నీకు ఎలా ఉంది మరి? నిన్నెవరైనా కొంచెం నెగిటివ్ మాట్లాడేటప్పటికి అది ఉన్న విషయాలు మాట్లాడితే నువ్వు ఏడ్ చేసావే. ఆ పిల్లోడిని కెలుకుని మరి ఆ పిల్లోడి నెగిటివ్ గురించి మాట్లాడుతున్నావు. మరి అది తప్పు అనిపించట్లేదా నీకు వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు? అలాగే హౌస్ లో వాళ్ళు ఏం పీకారు, ఒకరోజు ఒకళ్ళు ఏం పీకారు అంటావు, ఒకరోజు ఏమో విష్ణు ఏం పీకింది అంటావు, ఒకరోజు ఏమో సీత ఏం పీకింది అంటావు. సో ఇలా అందరూ వాళ్ళు ఏం పీకారు వీళ్ళు ఏం పీకారు నేనే తోపుని అంటావు. నువ్వు తోపు కాదని ఈరోజు పృథ్వీ చెప్పాడు. నువ్వు చీఫ్ గా ఏం ముద్రించలేదు అందుకే అక్కడ రెడ్డి పెట్టావు అన్నాడు. ఇప్పుడు సీత చీఫ్ గా ఏం ముద్రించిందని యష్మి అడిగింది. ఇప్పుడు పృథ్వీ అంటాడు నువ్వేం ముద్రించవు, చీఫ్ గా నువ్వు ఫెయిల్ అయ్యావు కదా. క్లియర్ కదా, నువ్వు వేరే వాళ్ళని అంటున్నావు, యష్మి వేరే వాళ్ళని అంటుంది, తను ఒక్కతే తోపు అన్నట్టు. సో పృథ్వీ రివర్స్ లో అయ్యేటప్పుడు బాబు ఏంటి మొత్తం ఇలాగ నా నిజాలన్నీ బయట పెట్టేస్తున్నాడు అనుకున్నట్టుంది, ఏడ్చింది. నాకైతే ఫేక్ ఏడుపు అనిపించింది. మీకు లైవ్ చూసిన వాళ్ళకి ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఒకవేళ అది నిజమేడిపోయితే ఓకే, పోనీ ఎమోషనల్ అయింది నిజం అనుకుందాం. ఒకవేళ నిజమైతే నువ్వెందుకు మరి మనీని అంత టార్చర్ పెడుతున్నావు? ఆ పిల్లోడికి ఎంత హర్ట్ అవుతుంది? రెండు, ఒకవేళ నీ ఏడుపు నిజమైతే ఇప్పుడు ఏడుపోతే ఒక చిన్న ఇష్యూ కోసం కదా నువ్వు ఏడ్చు. ఆ ఏడుపు ఇక్కడ పృథ్వీ దగ్గర మొదలు పెట్టి మళ్ళీ గంట తర్వాత వెళ్ళి ప్రేరణ దగ్గర కూర్చున్న తర్వాత కూడా నీకు ఏడుపు ఎలా కంటిన్యూ అవుతుంది? అవ్వదు కదా. ఫేక్ ఏడుపులు అయితేనే అలా కంటిన్యూ అవుతాయి. సింపుల్. నిజం ఏడుపు అయితే ఇప్పుడు పృథ్వీకి నిజం ఏడుపు వచ్చిందబ్బా, ఏడ్చాడు కాసేపు. ఎందుకంటే తన బాధ ఏంటంటే అరే నేను శక్తి క్లాన్ కోసం ఇన్నాళ్ళు ఎంత కష్టపడుతుంటే నాకు వీకెండ్ నామినేషన్స్ లో సేవింగ్ రాలేదు, రెడ్డికి రాలేదు, ఇప్పుడు కనీసం ఇది కూడా రాకుండా అడ్డుపడుతున్నారు అని బాధ ఉంటది కదా పృథ్వీకి. సో పృథ్వీ ఏడ్చాడు, ఆ ఏడుపులో నిజం ఉంది కాబట్టి కాసేపు ఏడ్చాడు, ఊరుకున్నాడు. నిజం ఏడుపు అంటే అలా కాసేపు ఏడుస్తూ ఊరుకుంటాను. అంతే కానీ నువ్వు గంటలు ఏడుస్తున్నావు అంటే అది నిజం ఏడుపు అని ఎలా అనుకుంటాం చెప్పండి? అనుకోలేం కదా. రెండు, పృథ్వీ ఏడుస్తున్నప్పుడు మాత్రం నిఖిల్ పృథ్వీ ఆ బాండ్ మాత్రం, ఆ నిఖిల్ పృథ్వీని ఊరుకోబెట్టడం, ఆ గడ్డ పెట్టడం, ఇలా లాగి ఊరుకోబెట్టడం చాలా బాగుంది. నిఖిల్ పృథ్వీని ఒక బ్రదర్ లాగా చాలా బాగా చూసుకుంటున్నాడు. వీళ్ళ బాండ్ చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు. ఇంతకుముందు అసలు సోనియా ఉన్నప్పుడు కనిపించేది కాదు, ఇప్పుడు వీళ్ళిద్దరు బాండ్ కనిపిస్తుంది. సో ఇంకా చాలా మంది కన్నడ తెలుగు అని తీసుకొస్తున్నారు చూడండి. నాకు తెలిసి వినడానికి అంత బాగాలేదు. ఇప్పుడు ఈ కన్నడ వాళ్ళు మేము వస్తాం అని కాదు కదా, వాళ్ళకి తెలుగు ఆడియన్స్ లో పాపులారిటీ ఉంది కాబట్టి తెచ్చి పెట్టుకున్నారబ్బా. ఇప్పుడు నిఖిల్ కన్నడ అంటున్నారు, మరి ఎందుకు మీరు నిఖిల్ సీరియల్స్ చూస్తున్నారు? అంటే మిమ్మల్ని నిఖిల్ ఎంటర్టైన్ చేశాడు ఇన్ని రోజులు, అందుకే కదా మీరు నిఖిల్కి ఫ్యాన్ అయ్యారు. నిఖిల్కి ఎందుకు ఫ్యాన్ బేస్ ఉంది? ఆల్రెడీ తన తెలుగు సీరియల్లో చేశాడు, అందులోంచి ఫ్యాన్ బేస్ వచ్చింది. ఆ ఫ్యాన్ బేస్ ఇప్పుడు నిఖిల్ని ఇష్టపడుతుంది కదా. సో అలాంటప్పుడు నువ్వు కన్నడ అంటే తనేమి కన్నడ పీపుల్ని ఎంటర్టైన్ చేయట్లేదు, తను తెలుగు పీపుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో అందుకే తెలుగు పీపుల్ నుంచి తన ప్రతిఫలం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. కాబట్టి మీరు కన్నడ పీపుల్ కన్నడ వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు? ఇది కాదు కదా. అక్కడ తెలుగు వాళ్ళు కనుక బాగా ఆడితే, తెలుగు వాళ్ళు అని కూడా కాదు, అక్కడ ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఖచ్చితంగా ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ ఎవరు బాగా ఆడితే, ఇప్పుడు మనీ ఉన్నాడు, మనీని టార్గెట్ చేస్తుంటే ఆడియన్స్ ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు కాబట్టి ఎవరి వీక్ ఓటింగ్ వేసి ఆ పిల్లడు సేవ్ చేసుకుంటూ పోతున్నారు. ఆ పిల్లడు తెలుగు పిల్లడే కదా. సో అలాగే తెలుగు కన్నడ అని డివైడ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదబ్బా. ఎక్కువగా ఇవన్నీ కూడా పిఆర్ టాక్టిక్స్ ఉంటాయి. సో వాళ్ళ కంటెస్టెంట్స్ కి హైప్ రాలేనప్పుడల్లా వేరే వాళ్ళని తొక్కడానికి కన్నడ బ్యాచ్ వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు ఇన్ని రోజులు. తెలుగు ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. అందుకే తెలుగు బిగ్ బాస్ లో వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. వాళ్ళు కనుక కన్నడలో ఎంటర్టైన్ చేస్తుంటే కన్నడ బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చేది. సో ఇది తప్పు. రీజియన్ కన్నడ వాళ్ళైతే మనల్ని ఇంత ఎంకరేజ్ చేస్తారంటే ఏమో, మన వాళ్ళు కన్నడ సీరియల్లో యాక్ట్ చేసి అక్కడ కన్నడ పీపుల్ దగ్గర వాళ్ళు పాపులర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు. మీరు నిఖిల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు? తన సీరియల్స్ నచ్చి, సింపుల్ కదా. అనవసరంగా ఇది తీసుకురాకండి, బాగాలేదు. వాళ్ళ టాలెంట్ తొక్కుతున్నట్టు మీరు ఇలాగా రీజియన్ లేకపోతే ఇవన్నీ వెళ్ళిపోయి అనుకో. ఇది కొత్త కదా. ఈ పిఆర్ టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కన్నడ బ్యాచ్ అంటున్నారు, ఓకే కన్నడ బ్యాచ్ పక్కన పెట్టు, ఓన్లీ తెలుగున్నారు అనుకో, అప్పుడు ఊరుకుంటారా వీళ్ళు? ఆంధ్ర అంటారు, తెలంగాణ అంటారు. పోనీ ఓన్లీ తెలంగాణ ఉన్నారనుకో, వరంగల్లో కరీంనగర్ అంటారు. ఇలా ఉంటుంది ఈ రీజియన్లో ఆటలన్నీ. ఆడియన్స్ మాత్రం నమ్మకండి. మీ మనసుకి ఏదనిపిస్తే అదే చేయండి. ఓటింగ్ కూడా మీ మనసుకి ఏదనిపిస్తే అది చేయండి, కానీ ఇలాంటి టాక్టిక్స్కి లొంగకండి. నెక్స్ట్ వచ్చేసి
యష్మి ఏమంటదంటే ప్రతిసారి నేను ఆల్రెడీ చీఫ్ని అయ్యానని తీసేస్తున్నారు, సో నాకు అది నచ్చట్లేదు అని అంటది. సో తన 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 వాదన తను పెట్టుకోవచ్చు, కానీ నువ్వు వేరే వాళ్ళ నెగిటివ్స్ ఊరికే పృథ్వీ నువ్వు అవ్వకపోవడానికి రీజన్ అంట సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫుడ్స్ తీసుకురాలేడంట. తినకెళ్ళి తెలుసు తను తీసుకురాలేడని. తిన వెళ్ళింది యష్మి వెళ్ళినప్పుడు కూడా ఆయిల్ వదిలేసి వచ్చింది అప్పుడు చీఫ్ గా ఉన్నప్పుడు. మరి తిన ఎంత కరెక్ట్ గా తీసేసింది. నేను ఫుడీని, నాకు ఫుడ్ కరెక్ట్ గా రావాలి అంటుంది ఆ అమ్మాయి. అంటే నువ్వు ఫుడ్ తినడానికి వచ్చావా, అయితే ఫుడ్ ఏ క్లాన్ లో ఉంటే ఆ క్లాన్ లోకి వెళ్ళు, నేను ఏ క్లాన్ లో ఉంటే ఆ క్లాన్ గెలిపించడానికి ఆడతాను అన్నాడు. ఓ రేంజ్ లో ఇచ్చాడు యష్మికి, రివర్స్ లో పృథ్వీకి బాగా ఇచ్చాడు అనిపించింది. సో ఇదొకటి అయింది. ఇంకొక మాట కూడా అన్నాడు, నువ్వు లక్కీగా చీఫ్ అయ్యావు, ఏమీ ఆడేసి వదిరించి ఏమీ అవ్వలేదు, ఇప్పుడు నువ్వు వదిలించింది కూడా ఏం లేదని కూడా అన్నాడు. సో ఇవన్నీ లక్కీగా చీఫ్ అయ్యావు ఇవన్నీ మాటలకి ఆమెకి హట్ అయింది. మరి అదే మరి తను హట్ అయినప్పుడు వేరే వాళ్ళు కూడా హట్ అవుతారు కదా, అది కూడా ఆలోచించాలి కదా. వేరే వాళ్ళు నోటుకొచ్చినట్టు అనేకూడదు. పాప మనీ అయితే ఒక రేంజ్ లో హేట్ చేస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్. సో అది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ని ఎవరిని చేయాలనుకుంటున్నావు అంటే పృథ్వీ పేరు చెప్పాడు. రీజన్స్ చెప్పమంటే సార్ ఒకప్పుడున్న పృథ్వీకి ఇప్పుడున్న పృథ్వీకి చాలా డిఫరెన్స్ ఉంది, అగ్రెషన్ తగ్గించుకున్నాడు, హౌస్ మేట్స్ అందరితో కూడా బాగుంటున్నాడు. సో తను చీఫ్ గా హౌస్ మేట్స్ ని మెయింటైన్ చేయగలడు, టీమ్ ని మెయింటైన్ చేయగలడు, నమ్మకం నాకు వచ్చింది, అందుకే ఇస్తున్నా పృథ్వీకి అని చెప్పాడు. అలాగే పృథ్వీతో కూడా అదే చెప్పాడు, ఒరే ఇప్పుడు నీకు నాగార్జున గారు కానీ హౌస్ మేట్స్ కానీ నీలో అగ్రెషన్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, నువ్వు ఎక్కువ ముందు కూడా అలా ఉంటావని నమ్మకంతో నీకు ఇస్తున్నా. అలాగే నెక్స్ట్ ఏదైతే టాస్క్ వస్తుందో అందులో నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో గేమ్ ఆడు, అంటే ఎలా ఆడినా విన్ అయిపోతాము అన్నట్టు కాకుండా విన్ అవ్వడానికి ప్రాపర్ వేలో ఆడు అని మంచి సలహా ఇచ్చాడు అని అనిపించింది. ఇది ఇచ్చాడు. సో నెక్స్ట్ ఆదిత్య గారు అంటారు నాకు ఎలాగూ రాదులే అని చెప్పేసి అంటారు. ఆదిత్య గారు నబీల్ మాట్లాడుకున్నది లాస్ట్ లో చెప్తా. అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఇంకా అవుతుంది. ఏంటంటే మరి పృథ్వీని యష్మి అంటది, మరి నువ్వు నన్ను బెస్ట్ చీఫ్ అన్నావు కదా అంటే, మరి నువ్వు నన్ను బెస్ట్ ప్లేయర్ అన్నావు, ఇప్పుడేమో ఫస్ట్ ప్లేయర్ అంటున్నావు. అసలు భలే మాట్లాడేది తెలుసా, ఇమ్మీడియట్ గా వచ్చే పృథ్వీ నుంచి. మరి నువ్వు నన్ను బెస్ట్ చీఫ్ అన్నావు కదా, ఇప్పుడేమో చీఫ్ గా ఫెయిల్ అయ్యాను అంటున్నావు. ఎందుకంటే మరి నువ్వు నన్ను బెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి గ్రీన్ లో పెట్టావు, ఇప్పుడేమో నేను ఫెయిల్యూర్ ప్లేయర్ అంటున్నావు, అలా ఎలా అంటున్నావు అని అబ్బో రేంజ్ లో ఇచ్చాడు. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి నబీల్దీను ఇది మాట్లాడుకున్నాం. నబీలును ఆదిత్య గారు వీళ్ళిద్దరూ కూర్చున్నప్పుడల్లా హౌస్ మేట్స్ గురించి డిస్కషన్ పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి అది బ్యాక్ బిచ్చింగ్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి హౌస్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకున్నారా అని అనిపిస్తుంది. సో ఈ రోజు మాట్లాడుకున్నది యాక్చువల్ గా ఆదిత్య గారి ఒపీనియన్ ఏంటంటే నిఖిల్, పృథ్వీ అలాగే యష్మి, ప్రేరణ వీళ్ళందరూ మాట్లాడుకుని వచ్చారు. అలాగే యష్మి, ప్రేరణ జస్ట్ ఐ కాంటాక్ట్ తో ఏం మాట్లాడుకోవాలన్నది మాట్లాడేసుకుంటారు. సో ఇలా ఉంది ఆయన మాటలు అలా చెప్తున్నారు అనమాట. వీళ్ళు ముందే మాట్లాడుకుని వచ్చారు. ఒకవేళ కొంచెం గొడవ పడినా, ఒకవేళ యష్మి, ప్రేరణ గొడవ పడితే నిఖిల్ వచ్చి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తాడు. యష్మి అలాగే పృథ్వీ గొడవ పడితే మళ్ళీ నిఖిల్ వాళ్ళని కలపడానికి ట్రై చేస్తాడు. సో వాళ్ళు అలాగే కలిసి ఉండడానికే ట్రై చేస్తున్నారు, కలిసి ఆడుతున్నారు అన్నట్టు మాట్లాడతాడు అనమాట. అలాగే బయటే మాట్లాడుకుని వచ్చారు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు ఆదిత్య గారు. సో అలాగే అలా మాట్లాడుతూ ఇక్కడ ఇంకొన్ని విషయాలు మాట్లాడతారు. నాకు మాత్రం చాలా హాయిగా ఉందిరా ఈ క్లాన్ లో, చాలా అంటే చాలా హాయిగా ఉందంటే ఎందుకు అని నబీల్ అడిగితే, చూడు ఇప్పుడు నేను గనక శక్తి క్లాన్ లో కాంతార క్లాన్ లో ఉండుంటే నాకు అసలు ఎలాంటి ఛాన్సులు వచ్చిండేవి కాదు, నేను అలా ఒక మూలను కూర్చుని ఉండేవాడిని. కానీ శక్తి క్లాన్ లో అలా కాదు. ఈవెన్ స్విమ్మింగ్ టాస్క్ కూడా నన్ను వెళ్ళమని అడిగారు, ఈవెన్ పృథ్వీ కూడా అన్న నువ్వు వెళ్తావా అని నన్ను అడిగాడు. బట్ వద్దు నిఖిల్ని పంపుదాం అని అనుకున్నాము. నిఖిల్ని పంపాక నిఖిల్ ఎంత స్మార్ట్ గా ఆడాడంటే ఒక్క కీతో 2 తాళాలు ఓపెన్ చేయాలన్న థాట్ వచ్చింది చూడు, అది సూపర్, చాలా బాగా ఆడాడంటే నబీల్ కూడా అంటాడు, గేమ్ ఆడేటప్పుడు స్మార్ట్నెస్ ఇంపార్టెంట్, నిజంగానే చాలా స్మార్ట్ గా ఆడాడు అని నిఖిల్ గురించి చెప్పుకుంటారు. అప్పుడు నిఖిల్ క్లాన్ లో నాకు హాయిగా ఉంది, ఇలా నాకు ఫస్ట్ టాస్క్ లో స్విమ్మింగ్ టాస్క్ లోనూ ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు, ఆ తర్వాత బాల్ టాస్క్ లోనూ నాకు ఛాన్స్ ఇచ్చారు, నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ శక్తి క్లాన్ లో వచ్చింది. కాంతార క్లాన్ లో ఉంటే నాకు అది వచ్చేది కాదు. ఎందుకంటే నేను కాంతార క్లాన్ లో నేను హైట్ ఉన్నాను కాబట్టి నన్ను పంపొచ్చు, నన్ను పంపితే నేను ఆ పజిల్ గేమ్ ఆడుండేవాడిని. కానీ
పజిల్ గేమ్ కూడా నన్ను పంపకుండా వేరే వాళ్ళని పంపుకున్నది సీత. నాకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈవెన్ అది బెలూన్ ఇలా ముందుకు పట్టుకుని ఆ ఎండ్యూరెన్స్ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ కూడా నీ చేతికి ఫ్రాక్చర్ ఉంది, సో నేను వెళ్తానన్నాను. కానీ అక్కడ కూడా నన్ను నమ్మలేదు, నా మీద నమ్మకం పెట్టలేదు, నాకు ఇవ్వలేదు. సో నేను ఆ క్లాన్ నుంచి నిజంగా ఈ స్వాప్ అవడం అన్నది నిజంగా నా లక్ అని ఫీల్ అవుతున్నా అని చెప్పేసి ఆదిత్య గారు అంట. నిజం, ఆయన చెప్పింది నిజం. ఓన్లీ సీత వాళ్ళు ఆదిత్య గారిని ఒకసారైనా నమ్ముంటే బాగుండేది. ఈవెన్ పజిల్ టాస్క్ కూడా పంపకుండా వాళ్ళే ఆడుకోవడం, లేదా ఏదైనా స్ట్రాంగ్ వస్తే ఓన్లీ నబీల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఖచ్చితంగా తప్పే. ఇవ్వాలి కదా ఆయనకు కూడా, ఇంకెందుకు ఆయన నీ టీంలో ఉండి. సో తినంటాడు నబీలియా మీకు స్వాప్ రావడం మీకు మంచిది అయిందని చెప్పేసి అంటారు. సో ఈ డిస్కషన్ జరిగింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్క్ గురించి మాట్లాడుకుందాం. టాస్క్ ఏ టాస్క్? పప్పీస్ని. ఈ టాస్క్ ఏంటంటే ఆల్రెడీ ఒక చీఫ్ కంటెండర్ రెడీగా ఉన్నాడు, ఎవరు? పృథ్వీ. ఇంకొక చీఫ్ కంటెండర్ కోసం కాంపిటీషన్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు చీఫ్ కంటెండర్స్ అవుతారు. ఈ ఇద్దరు చీఫ్ కంటెండర్స్ కి మళ్ళీ ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ లో విన్ అయిన వాళ్ళు ప్రజెంట్ ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళకి చీఫ్ గా ఉంటారనమాట. అలాగే వీకెండ్ ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దిగుతున్నాయో హౌస్ లో, వాళ్ళకి వైల్డ్ కార్డ్స్ లోనే ఒకరిని చీఫ్ గా పెట్టి, అంటే హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్, ఇది జరగబోతుంది అనమాట నెక్స్ట్ వీక్ నుంచి. సో ఇప్పుడు సెకండ్ చీఫ్ కంటెండర్ కోసం జరుగుతున్న టాస్క్. ఈ టాస్క్ లో పప్పీస్ ఉంటాయి, సేమ్ మనం ఇంతకుముందు చాలా సీజన్స్ లో చూసాము. సో అక్కడ నుంచి పప్పీస్ తీసుకొచ్చి యువతల దాంట్లోకి వచ్చేసేయాలి, ఈ పప్పీస్ హోమ్ లోకి వచ్చేయాలి. అలా వచ్చేటప్పుడు లాస్ట్ లో ఎవరైతే వస్తారో వాళ్ళు ప్లస్ వాళ్ళ పప్పి మీద ఎవరి నేమ్ ఉంటుందో వాళ్ళిద్దరూ డేంజర్ జోన్ లో నిలబడాలి. సో వాళ్ళలోంచి ఒకళ్ళని అవుట్ చేయాలి. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఇంకా టాస్క్ లైవ్ లో స్టార్ట్ అవ్వలేదు. సో ఇది ప్రోమోలోనే చూసాను నేను. సో అలాగే రిజల్ట్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ప్రేరణ వర్సెస్ నైనిక గొడవ అవుతుంది. ఆమె బ్లాక్ చేస్తుంది అని చెప్పేసి ప్రేరణ గురించి నైనిక మాట్లాడుతుంటే ప్రేరణ తిరిగేస్తుంది. షీఈస్ ప్లేయింగ్ లైక్ దట్ అంటున్నావు, అలాంటి ర్యాండమ్ కామెంట్స్ చేయకు అంటే నైనిక అంటది షీఈస్ ప్లేయింగ్ లైక్ దట్ అని అనలేదు, అనుకున్నాను నేను అని అన్నాను అని చెప్పేసి నైనిక అంటుంది. ఏమన్నదో మనకి ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు. సో ఇది వీళ్ళిద్దరి మధ్య గొడవ. నెక్స్ట్ వచ్చేసి యష్మి, విష్ణు అలాగే ప్రేరణ ఉన్నారు. ప్రేరణ ఉంటే క్లియర్ గా మనకు తెలుసు యష్మి తన ఫ్రెండ్ అయినా ప్రేరణకి ఆప్షన్ ఇచ్చుకుంటది. సో అంటే ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అంటే ఖచ్చితంగా విష్ణు ఇప్పుడు ఒకవైపు యష్మి ఉండి ఇంకోవైపు నైనిక గాని సీత గాని ఉంటే విష్ణు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తుంది? నైనికకు కానీ సీతకు కానీ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటుంది, కానీ యష్మికి ఇవ్వదు. సో అంతే కదా, క్లియర్. సో ఇక్కడ విష్ణు ఏం చేసింది, యష్మి ఏం చేసింది, తన ఫ్రెండ్ అయిన ప్రేరణకి ఇచ్చుకుంది, విష్ణుని తీసేసింది. అలాగే విష్ణు ఈ మధ్య యష్మికి నచ్చట్లేదు, ఏ రకంగా చూసినా కానీ విష్ణుని ఉంచదు, ప్రేరణని ఉంచింది. సో అదైంది. విష్ణు పాపం బాగానే చెప్పుకుంది, ఈ వీక్ నేను చీఫ్ అవ్వాలనే అనుకుంటున్నాను అని. అనుకుంటే సరిపోదు, గేమ్స్ లో కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటది. రెండో పృథ్వీ వెనకాల తిరగడం కొంచెం తగ్గిస్తే బాగుంటది. ఎందుకు అంటే పృథ్వీకి ఎప్పుడైతే యష్మి విష్ణు గురించి నెగిటివ్ గా చెప్పిందో అప్పటి నుంచి పృథ్వీ గమనించారో లేదో విష్ణుకి దూరంగా ఉంటున్నాడు. నిజంగా ఇది మాత్రం విష్ణు ఫ్యాన్స్ కి చాలా ఆనందించాల్సిన విషయం. బట్ విష్ణు ఆ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. పృథ్వీ దూరంగా ఉంటున్నాడు, ఆ విషయం అర్థం చేసుకుని విష్ణు కూడా దూరంగా ఉండి జస్ట్ గేమ్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవరైనా వైల్డ్ కార్డ్స్ వెళ్ళినప్పుడు ఆ విషయం అమ్మాయి చెవికి చేరిస్తే కొంచెం బాగుంటుంది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి యష్మి వచ్చేసి విష్ణుని తీసేసింది. నెక్స్ట్ విష్ణు, నైనిక అలాగే సీత వీళ్ళిద్దరూ ఉంటే విష్ణు ఏం చేసిందంటే క్లియర్ గా సీత ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి నైనిక నుంచింది, సీతను చేసేసింది. అలాగే ఇక్కడ విష్ణు మేబీ నువ్వు సీతగా ఇంకొంచెం చీఫ్ గా ఇంకొంచెం స్ట్రిక్ట్ గా ఉండాల్సింది అంటే సీత ఏమంటదంటే అంటే నేను అందరినీ పంపి రాంగ్ చేశానా అని నువ్వు అంటున్నావా అంటే లేదు, కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే బాగుండని అనిపించింది అని చెప్పేసి విష్ణు అంటది. సో క్లియర్ గా ఆల్రెడీ సీత ప్రెజెంట్ చీఫ్ కాబట్టి ఖచ్చితంగా నైనికని సెలెక్ట్ చేసుకోవడం విష్ణు తప్పలేదు. సో అదైంది. నెక్స్ట్ మణి ఏం చేశాడైతే యష్మిని తీసాడు. యష్మిని తీస్తాడు, అలాగే పృథ్వీ ఏమో మణిని తీస్తాడు. పృథ్వీకి మామూలు టైంలో బాగానే ఉంటాడు, కానీ ఇలాంటి టాస్క్లు వచ్చేటప్పటికి మణితో కొంచెం హార్ష్ గా మాట్లాడతాడని అనిపిస్తుంది. కొంచెం ప్రాపర్ గా కూడా చెప్పొచ్చు, కొంచెం హార్ష్ గా మాట్లాడతాడని నాకైతే అనిపిస్తుంది. ఎప్పుడు మాట్లాడినా ఇక్కడ కూడా గెలిచిన వాళ్ళే చీఫ్ అవ్వాలి అంటే హౌస్ లో చాలా మంది గెలవని వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళందరూ చీఫ్ అవ్వాలంటే చీఫ్ అవ్వకూడదంటే ఎలాగా?
దట్టు మాట్లాడే విధానం కూడా మనీతో ఏదైనా టాస్క్ టైంలో, మామూలు టైంలో వాళ్ళు బాగానే కలిసి ఉంటారు, టాస్క్ టైంలో ఏదైతే పృథ్వీ మనీతో బిహేవ్ చేస్తాడో అది కొంచెం చాలా హార్ష్గా ఉంటుంది, రూడ్గా అని నాకు అనిపించింది. మీకు కూడా అనిపించింది దానికి కామెంట్ చేయండి. సో ఇది జరిగింది. యష్మినేమో మనీ తీస్తాడు, మనీ వచ్చేసి యష్మిని తీస్తాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసి అంతకు ముందు మాట్లాడుకుందాం. యష్మి ప్రేరణ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు మనీ ఏం చేస్తాడంటే యష్మిని అవుట్ చేస్తాడు. ఆల్రెడీ యష్మి చీఫ్ అయింది, యష్మియే ప్రేరణకి ఇంపార్టెన్స్ ఇచ్చింది, ప్రేరణని ఉంచడం కరెక్టే కదా. సో పృథ్వీ ఏమో మనీని అవుట్ చేస్తాడు. సో ఆ తర్వాత మనీని అవుట్ చేసినప్పుడు తను ఏమంటాడంటే, ఈ టీంలోకి వస్తేనేమో ఈ టీము నన్ను ఫస్ట్ పీకేస్తున్నారు, ఆ టీంలోకి వెళ్తేనేమో ఆ టీము నన్ను ఫస్ట్ పీకేస్తున్నారు, ఈవెన్ ఇలాంటి టాస్క్లు వచ్చినప్పుడు కూడా నన్ను పక్కన పెడుతున్నారు. ఇక్కడ అండంలో తప్పలేదబ్బా. ఇక్కడ మణి యష్మి ఇద్దరు ఉన్నారు. పృథ్వీ యష్మికి ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నాడు, మనీని అవుట్ చేశాడు. వేరే పృథ్వీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే యష్మి ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి మనీకి ఛాన్స్ ఇద్దాం ఇలా అని ఉండేవారు. సో ప్రతిసారి హౌస్ మేట్స్ అందరూ కూడా ఇలా నన్ను ఏదో ఒక రీజన్తో పక్కన పెట్టేస్తున్నారు అని తను ఫీల్ అవడంలో తప్పేముందబ్బా. అదే జరుగుతుంది కదా హౌస్లో. సింపతి క్రియేట్ చేస్తున్నాడు అంటే సింపతి మీరు ఇస్తున్నారు, మరి మీరు ఇస్తున్నారు సింపతి, ఇంకా క్రియేట్ చేసుకుంటున్నాడు. మీరు ఇవ్వకపోతే దాన్ని క్రియేట్ చేయడు. ప్రతి దాంట్లో కార్నర్ చేస్తున్నారు అని అనేటప్పటికి నైన్గా పెద్ద కార్నర్ అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశారంట. మరి కార్నర్ అన్న వర్డ్ యూజ్ చేయడా ఏంటి? అక్కడేమో విష్ణు క్లియర్గా, ఇంతకు ముందు టాస్క్లో విష్ణు క్లియర్గా సీత నన్ను తీసేయి, నేను ఆల్రెడీ ఒక టాస్క్ ఆడాను, అలాగే ఓన్లీ టాస్క్లు చూడరు ఆడియన్స్, మన బిహేవియర్ చూస్తారు అనేమో విష్ణు అంటుంది. ఇటు సైడ్ మనీ ఏమో నాకు టాస్క్లు ఆడడం అంటే ఇష్టం, నేనుంటాను, నేను ఖాళీగా కూర్చోలేను అంటున్నాడు. సో అప్పుడు ఇద్దరిలో సీత ఎవరిని తీయాలి, విష్ణునా మనీనా? తన నామినేషన్ రాంగ్ అని ప్రూవ్ చేసుకోకూడదని తను విష్ణుకి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను ఆడతాను మొర్రో అని మొత్తుకున్న మనీనేమో తీసేసి వద్దమ్మా నన్ను పక్కన పెట్టు అన్న విష్ణుని తీసుకుంది. ఏ రకంగా కరెక్ట్ అది? విష్ణుయే క్లియర్ గా చెప్తుంది టాస్క్ ఇంపార్టెంట్ కాదు, మన బిహేవియర్ ఆడియన్స్ చూస్తారు, ఆల్రెడీ నేను ఒక టాస్క్ ఆడాను, నేను తప్పుకుంటాను అని చెప్పే కాబట్టి నువ్వు విష్ణుని తీయకుండా మనీని తీయడం అంటే అది కార్నర్ కాకపోతే ఏంటి? మరి కార్నరే కదా. మీరు కార్నర్ చేస్తున్నారు, ఆడియన్స్ అదే కనిపిస్తుంది, అదే చెప్తున్నారు. నైన్గా పెద్ద చేసి ఏంటి కార్నర్ అన్న వర్డ్ యూజ్ చేయకూడదు. మరి మీరు తనకి కార్నర్ చేయకండి, కార్నర్ చేయకపోతే తను కార్నర్ అన్న వర్డ్ యూజ్ చేయడు. సో ఇది నాకు అనిపించింది. చాలా మంది సింపతి క్రియేట్ చేస్తున్నాడు, మేబీ సింపతి క్రియేట్ చేస్తున్నాడు అంటే క్రియేట్ చేసేలాగా హౌస్ మేట్స్ చేస్తున్నారు. మేబీ ఒకవేళ అది మనీ గేమే అనుకోండి, హౌస్ మేట్స్ ఫెయిల్ అయ్యారు మనీ గేమ్ని అర్థం చేసుకోవడంలో. ఓకే, మనీ గేమ్ ఆడుతున్నాడు, ఆ గేమ్ లో హౌస్ మేట్స్ ఫెయిల్ అయ్యారు, మనీ గెలిచాడు. సింపుల్. ఆడియన్స్ కి మనీ వైపు నుంచి సపోర్ట్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే హౌస్ మేట్స్ చేసే పనులు అలా ఉన్నాయి. ఇది నా ఒపీనియన్. చాలా మందికి మనీ సింపతి అనిపిస్తున్నాడు. ఈ రోజు ఎపిసోడ్ లో నా ఒపీనియన్ అయితే ఇది. ఆ పిల్లని ప్రతి దాంట్లో తోసేస్తున్నారు మా పక్కకి. ఎంతవరకు కరెక్ట్? పాప మా పిల్లడికి అనిపిస్తుంది కదా, అరే నన్ను టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో అని. యష్మి అంటది, సర్లే నన్ను పీకితే పీకేశారు, ఏదో ఒక రోజు నేను అయ్యి చూపిస్తా అంటే, ఎలా ఆడుతావో చూస్తారా, ఎలా అవుతావో చూస్తారా అంటుంది యష్మి. అదే వచ్చింది యష్మితో. ఈమెను ఎవరైనా అనేటప్పటికి ఏమో ఏడు చేస్తుంది, వేరే వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు అరిచి ఏదో ఒకటి అనేస్తుంది. సో అది ఎప్పటి వరకు జరిగింది. సో మీకు లైవ్ చూసిన వాళ్ళకి, అలాగే ప్రోమోలో ఏదైతే ఈ పప్పిట మర్చిపోయాను కదా లాస్ట్కి ఏం జరిగిందని. సో లాస్ట్కి వచ్చేటప్పటికి ఇద్దరు మిగులుతారు, నబీల్ అలాగే ప్రేరణ, వీళ్ళిద్దరు మిగులుతారు అనమాట. సో అప్పుడు కావాలనుకుంటే పృథ్వీ నబీల్ని తీసేసి ప్రేరణ ఉంచుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ టాస్క్ ఏదైనా ఉంటే మేబీ ఒక స్ట్రాంగ్ టాస్క్ ఉండుంటే ఈజీగా పృథ్వీ విన్ అయిపోతాడు, చీఫ్ అయిపోతాడు. కానీ పృథ్వీ అలా ఆలోచించలేదు. నాతో ఈక్వల్ కాంపిటీషన్ ఉండాలి అని ప్రేరణని పక్కన పెట్టి, ప్రేరణ కంటే బాగా ఆడింది నబీల్ అని చెప్పేసి నబీల్కి ఛాన్స్ ఇచ్చాడు. చూడండి, సూపర్. అది మాత్రం ఈ రోజు ఎపిసోడ్లో పృథ్వీకి చాలా హైలైట్ అవుతుంది. చాలా రకాలుగా ఈరోజు పృథ్వీకి ఈరోజు ఎపిసోడ్ ప్లస్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా పృథ్వీ ఏం చేశాడంటే ప్రేరణ అవుట్ చేసి నబీల్ తీసుకున్నాడు. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒకరు పృథ్వీ అలాగే నబీల్. సో వీళ్ళిద్దరికి టాస్క్ జరుగుతుంది, ఈ రోజు హౌస్ లో జరుగుతుంది, అంటే మనకి రేపు లైవ్ లో వస్తుంది. సో ఆ టాస్క్ అయిన తర్వాత ఎవరు చీఫ్ అయ్యారు అన్నది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. షార్ట్స్ లో కూడా పెడతాం, మేబీ షార్ట్స్ నోటిఫికేషన్ రావేమో, చూసుకుంటూ ఉండండి. మన ఛానల్ హోమ్ పేజ్ లో వస్తూ ఉంటాయి. టాటా బై బై.